మీ పేరేంటి? నా పేరు శ్రీదేవి. తెలియని తడబాటే ఏదో ఎదనే కమ్మేసిందే. నాకు కూడా ఒక మాట ఇచ్చే. దీనమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. వాళ్ళతో ఎట్లా ఉంటావు అట్లానే ఉండు నాతో. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ప్రేమంటే ఇంతేని ఏమో మరి నాకు కూడా కొత్తే కదా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు మీకోసం ఓ క్రేజీ ప్రాంక్ చేస్తున్నాను. ఆ ప్రాంక్ ఏంటంటే కనుక అక్కడ చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. సో నేను అక్కడికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాను. మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు ప్రపోజ్ చేయడమేనానని. ఇప్పుడు ప్రపోజ్ చేస్తే అంటే ఒక్కొక్క పర్సన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఈరోజు ప్రాంక్. సో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతుంది. హాయ్. ఒక్క నిమిషం హాయ్. చెప్పండి. ఏమో తెలియదు. నీ పేరు? ఆకాష్. ఓకే, ఏం చేస్తుంటావు? బీటెక్. అయిపోయిందా ఇంకా అవ్వలేదా? లేదు, అవుతుందండి. నేను ఓకే. ఏంటండి? అదే ఇందా నుంచి మీరు ఫోటోషూట్ అక్కడ కూడా చేసినట్టున్నారు కదా. ఏంలే, వీళ్ళందరిలో కొంచెం అట్రాక్టివ్గా అనిపించి ఎందుకో నా మనసుని ఈ వైపు లాగింది. కిడింగ్ కిడింగ్. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడికి ఉంది మీకు? నువ్వు అనుకున్నట్టు కాదు, నిజంగా చాలా బాగున్నావు. సాని 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 సారి గమగరి సాని 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 సారి గమరి. అంటే మా వైపు. హార్ట్ఫుల్గా. మా వైపు అక్కడ అదిగోండి మా కాలేజ్ ప్లే బాయ్. ఆడుండగా మీరు నా దగ్గరికి వచ్చారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే వీళ్ళందరిలోనే ఒక తెలియనప్పుడు చాలా మంది ఉంటారు కదా, అందులో మన స్పెషల్ పర్సన్ వైపే మన మనసు ఒక మ్యాజిక్ లా వెళ్తుంది. ఏమైందో నాలోనే నేను లేనుగా, ఇన్నాళ్ళు ఎప్పుడు ఇలా లేదుగా. సో అలా నా మనసు నీ వైపు వచ్చింది. నా దగ్గరికి వచ్చిందండి. నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం చెయ్యొద్దు, చెప్పండి. యాక్సెప్ట్ అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నైస్ జోక్ అండి. జోక్ మీరు కాదు, నన్ను జోక్ కాదు, సీరియస్లీ. అండి సీరియస్గా జోక్ చేయకండి. అలాంటి చిన్నపిల్లలు అనవసరంగా మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు కాదు, నిజంగా. ఇప్పుడు నన్ను లవ్ చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. మీరెక్కడ మేమెక్కడ? మిమ్మల్ని మేము లవ్ చేయడం ఏంటండి? మీరు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మీ పేరేంటి? నా పేరు శ్రీదేవి. తెలియని తడబాటే ఏదో ఎదనే కమ్మేసిందే. ఏం చేస్తారు మీరు? నేనేం చేయను, ఖాళీనే. ఇలా ప్రపోజ్ చేసుకుంటా పోతారా అందరికి? నచ్చిన అబ్బాయి నువ్వు కనిపించావు కాబట్టి ఎవరో ఒకరు ఎక్కడో చోట ఆగాలి కామెడీ కదా. చేయకండి. మాతో మా కాలరండి, మీ కాలరండి, మీరు నాతో. చెప్పాను కదా, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. కలర్ కోసం ఏముంది చెప్పు, అడ్జస్ట్ అయ్యి బతికితే లైఫ్ అంతా బాగుంటుంది. నన్ను చూసి ఏమి ఇష్టపడుతున్నారండి మీరు? ఒక మాట చెప్పండి. తెలియదు, ఏదో ఫీలింగ్ అబ్బా. నీ వల్లే నేను ఇలా మారానుగా, నాలోనే నాకే ఉంది కొత్తగా. డిస్కషన్ ఎందుకు, ఇదే చెప్పు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏం చెప్పను? ఏమి చెప్పు. అదిగో చెప్పు. బ్లాక్ అండ్ వైట్ ఉంటుందండి. మీరైనా అర్థం చేసుకోవాలి కదా. నా దగ్గరికి వచ్చి సడన్గా ఎవడో కామెడీ పీస్ దగ్గరికి వచ్చి మీరు ప్రపోజ్ చేస్తే ఎలా అండి? ప్రపోజ్ కాదు, సీరియస్లీ. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సీరియస్గా చెప్తున్నానండి. మీరు ఏంజల్లా ఉన్నారు, మేమేదో కామెడీ పీస్లో ఉన్నాం. మీరు వచ్చి అలా ఏంజెల్లా ఉన్నానని నువ్వే అంటున్నావు, మరి యాక్సెప్ట్ చేయడానికి ఏమైంది? యాక్సెప్ట్ చేయడానికి లేదండి. ఆల్రెడీ మేము మా ఇంట్లో మాటిచ్చి వచ్చాం. మా ఉన్న రిలేటివ్స్లోనే చేసుకుంటామని. ఓకే, ఆ మాట నిలబెట్టుకో. నాకు కూడా ఒక మాట ఇచ్చే. దీనమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. ఏమైంది? ఏమైంది ఏంటండి? ఆల్రెడీ వాళ్ళతో మళ్ళీ మీతో ఎట్లా ఉంటాం?
వాళ్ళతో ఎట్లా ఉంటావు అట్లానే ఉండు నాతో. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. జోక్స్ చేయకండి ప్లీజ్. ఇదేమన్నా జబర్దస్త్ షో అయింది జోక్స్ చేయడానికి. మీరు అట్లనే చెప్తున్నారు కదా మా దగ్గరికి వచ్చి. బాగుందిలే ఇలా నాకే నువ్విలా ఇంతగా దగ్గరైపోతుంటే ఇలా నిన్నాలేదిలా మొన్నాలేదిలా మునుపు ఎప్పుడో లేదు ఈ క్షణములా ప్రేమంటే ఇంతేని ఏమో మరి నాకు కూడా కొత్తే కదా